Welcome to all కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్. నా పేరు వచ్చేసి జాహిద్ అలీ. ఈరోజు మీకు నేను జియోగ్రఫీ 2వ క్లాస్ చెప్పబోతున్నాను. ఇట్ ఈస్ గుడ్ సైన్ ఫర్ టు మీ, ఎందుకంటే నేను లాస్ట్ క్లాస్ ఏదైతే చెప్పినానో ఒకసారి రీక్యాప్ చేద్దామని క్లాస్ అనుకున్నా. బట్ గుడ్ సైన్ ఫర్ టు మీ. మా ఈరోజు అదృష్టం వల్ల బోర్డు పైన ఎవరు క్లీన్ చేయలేదు. గుడ్ సైన్ టు మీ. లాస్ట్ క్లాస్లో మనం ఏం చదువుకున్నామంటే ఆరిజిన్ ఆఫ్ ది ఈ నోట్స్ చదువుకున్నాం. ఈ నోట్స్ ఎలా ఆరిజిన్ అయింది, వాట్ ఈస్ మీన్ బై జియోగ్రఫీ, వాట్ ఈస్ మీన్ బై జియోఫార్మాలజీ, వాట్ ఈస్ మీన్ బై క్లైమేటాలజీ, వాట్ ఈస్ మీన్ బై ఓసినోగ్రఫీ. ఇదితో జూన్ 16న యూపీఎస్సీ పేపర్ జరిగిందో క్లైమేటాలజీ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. నోటెడ్ పాయింట్ దిస్. క్లైమేటాలజీ గురించి యూపీఎస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ కండక్ట్ చేసి ఏదైతే బోర్డు ఉందో, ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ కోసం రాస్తారు ఎవరో అపేరింగ్ అవ్వడానికి, మన ఏపీలో ఏపీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతాయి, గ్రూప్ 1 గ్రూప్ 2 అట్లాంటి ఎగ్జామ్స్లో జూన్ 16న యూపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే పేపర్ జరిగితే క్లైమేటాలజీ గురించి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి. బికాజ్ ఆఫ్ జియోగ్రఫీలో క్లైమేటాలజీ కొద్దిగా హార్డ్ ఉంటుంది కంపేర్ టు జియోఫార్మాలజీ, కంపేర్ టు ఓసినోగ్రఫీ. అందుకే క్లైమేటాలజీ గురించి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి. మేము ముందు క్లైమేటాలజీ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. చూడండి, నేను లాస్ట్ క్లాస్లో మీకు ఏం చెప్పానంటే కాన్సెప్ట్ ఆఫ్ ది ఈవల్యూషన్. కాన్సెప్ట్ ఆఫ్ ది ఈవల్యూషన్ అంటే ఏమంటే మోనస్టిక్ కాన్సెప్ట్. మన యూనివర్స్ ఫామ్ అవడానికి కొన్ని థీరీస్ ఇచ్చినారు. ఎవరు జియోగ్రఫర్స్ కానివ్వండి, సైంటిస్ట్ కానివ్వండి, వాళ్ళు థీరీస్ ఇచ్చినారు. దాంట్లో ఫస్ట్ థీరీ వచ్చి మోనస్టిక్ కాన్సెప్ట్. మోనస్టిక్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే ఏదైతే ఒక ఆటం ఉందో, ఏదైతే ఒక బాడీ ఉందో, ఒక పెద్ద బాడీ అంటే ఒక రాయి కొలైడ్ అవ్వడం వల్ల ఒక హెవెన్లీ బాడీతో టు బ్రేక్ అవుట్ టు ది యూనివర్స్. అంటే బట్టి చూడండి, ఒక వాటర్ బాడీ, ఒక బాడీ ఉంది, హెవెన్లీ బాడీ ఉంది, ఒక పెద్ద రాయి ఉంది. ఆ పెద్ద రాయి ఇంకోటి హెవెన్లీ బాడీ వల్ల ఢీ కొట్టడం వల్ల యూనివర్స్ ఫామ్ అయిందని మోనస్టిక్ కాన్సెప్ట్ చెప్తుంది. అంటే ఇంకోటి థియరీ ఏమంటే చూడండి, మోనస్టిక్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే మోను అంటే ఏదైతే ఈరోజు సోలార్ ప్లానెట్స్ ఉన్నాయో అర్త్ అనేది మధ్యలో ఉంది. అర్త్ చుట్టూ ఉన్న ప్లానెట్స్ ఏదైతే ఉన్నాయో, సన్ కానివ్వండి, మెర్క్యూరీ కానివ్వండి, యూరస్ కానివ్వండి, జూపిటర్ కానివ్వండి, మార్స్ కానివ్వండి, అర్త్ చుట్టూ తిరుగుతున్నాయని మోనస్టిక్ కాన్సెప్ట్ చెప్తుంది. అంటే సెంటర్ ఆఫ్ ది ప్లానెట్ ఈస్ అర్త్, అరౌండ్ ది ప్లానెట్ రొటేట్స్ టు ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ మోనస్టిక్ కాన్సెప్ట్. అంటే మోనస్టిక్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే అర్త్ అనేది మధ్యలో ఉంది. ఇప్పుడు నేను మధ్యలో ఉంది, నా చుట్టూ ప్లానెట్స్ ఏదైతే ఉన్నాయో, ఆఖరికి సన్ కానీ సెలెస్టియల్ బాడీ ఏదైతే సన్ మరియు మెర్క్యూరీ, జూపిటర్ ఏదైతే అన్ని ప్లానెట్స్ ఉన్నాయో అన్ని అర్త్ చుట్టూ తిరుగుతున్నాయని మోనస్టిక్ కాన్సెప్ట్ చెప్తుంది. బట్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఇంపాసిబుల్, రాంగ్. ఎందుకంటే మనం తెలుసు సన్ అనేది మిడిల్లో ఉంది, సన్ అనేది మధ్యలో ఉంది, సన్ చుట్టూ మొత్తం ప్లానెట్స్ తిరుగుతున్నాయి. కానీ ఇప్పుడు సన్, ఐఎమ్ ది సన్, నా చుట్టూ ప్లానెట్స్ తిరుగుతున్నాయి. అర్త్ తిరుగుతుంది, మెర్క్యూరీ తిరుగుతుంది, యూరస్ తిరుగుతుంది, జూపిటర్ తిరుగుతుంది, నెప్ట్యూన్ తిరుగుతుంది. అరౌండ్ ది ప్లానెట్స్ రొటేట్స్ అరౌండ్ ది సన్. ఇట్ ఈస్ ది కాన్సెప్ట్, బట్ ఇట్ ఈస్ ది ట్రూ కాన్సెప్ట్. బట్ మోనస్టిక్ కాన్సెప్ట్ టెల్స్ us to కాన్సెప్ట్ ఆఫ్ ది మోనస్టిక్ కాన్సెప్ట్ టెల్స్ us to అర్త్ మధ్యలో ఉంది, మీతో అన్ని ప్లానెట్స్ తిరుగుతున్నాయని మోనస్టిక్ కాన్సెప్ట్ చెప్తుంది. ఇది ఇంపాసిబుల్గా రాదు. తర్వాత వచ్చేసి ఇంకో కాన్సెప్ట్ చూస్తున్నాం, డ్యూలిస్టిక్ కాన్సెప్ట్. ఇంకోటి కాన్సెప్ట్ వచ్చేసి డ్యూలిస్టిక్ కాన్సెప్ట్. డ్యూలిస్టిక్ కాన్సెప్ట్ ఏంటంటే టూ హెవెన్లీ బాడీస్, when two heavenly bodies collide to each other, when to form the universe. When two heavenly bodies collide to each other,
వెన్ టు ఫార్మ్ టు ది సోలార్ సిస్టమ్ టు టోటల్లీ ఫార్మ్ టు యూనివర్స్. అంటే ఎలా అంటే చూడండి, ఒక రెండు పెద్ద రాళ్ళు ఉన్నాయి, పెద్ద బండరాయిలు ఉన్నాయి, రెండు పెద్ద ఆటమ్స్ ఉన్నాయి. అవి ఆటమ్స్ కొలైడ్ అవ్వడం వల్ల ఈరోజు మాకు ఏదైతే ప్లానెట్స్ ఉందో, ఏదైతే యూనివర్స్ ఉందో అది ఫైండ్ అయిందని డ్యూల్స్ కాన్సెప్ట్ చెప్తుంది. డ్యూల్ అంటే రెండు అటామ్స్ ఉన్నాయి. ఏదైతే టూ హెవెన్లీ బాడీస్ collide to each other will be formed to the solar system. అంటే డ్యూలిస్టిక్ కాన్సెప్ట్ ఏంటంటే టూ హెవెన్లీ బాడీస్ వెన్ టు కొలైడ్ టు ఈచ్ అదర్ వెన్ టు ది ఫార్మ్ టు ది సోలార్ సిస్టమ్. అంటే ఏదైతే రెండు పెద్ద ఆటమ్స్ ఉన్నాయో, రెండైతే పెద్ద రాళ్ళు ఉన్నాయో, రాళ్ళు ఢీ కొట్టడం వల్ల మాకి యూనివర్స్ ఫార్మ్ అయిందని డ్యూలిస్టిక్ కాన్సెప్ట్ చెబుతుంది. తర్వాత వచ్చేసి మనము గ్యాసియస్ హైపోథెసిస్ గురించి చూస్తున్నాం. గ్యాసియస్ హైపోథెసిస్ దీని థియరీ వచ్చేసి ఇమ్మాన్యుయల్ కాంట్ గారు ఇచ్చారు. గ్యాసియస్ హైపోథెసిస్ సరే, ఇంతకుముందు మీరైతే బ్రదర్ ఇంతకుముందు నువ్వైతే థియరీ చెప్పినావు, ఇప్పుడు మరి హైపోథెసిస్ చెప్తున్నావు. హైపోథెసిస్కి థియరీకి డిఫరెన్స్ ఏంటంటే చెప్తాను చూడండి. సారీ ఫర్ జస్ట్ మైక్ ఎర్రర్ వల్ల కొద్ది బ్యాక్ వెళ్ళి సెట్ చేసుకుని వచ్చిన. చూడండి ఫ్రెండ్స్, గ్యాసెస్ హైపోథెసిస్ మీరు చెప్పచ్చు, డౌట్ రావచ్చు. గ్యాసెస్ హైపోథెసిస్ అంటే ఏం బ్రో అని అంటే థియరీ అంటే ఏమి, హైపోథెసిస్ అంటే మీకు డౌట్ రావచ్చు. విశ్వం అని రాసిన. హైపోథెసిస్ కి థియరీకి డిఫరెన్స్ ఏమంటే చెప్తాను చూడండి. థియరీ అంటే సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. when you have scientific reason, we know that the theory. అంటే సైంటిఫిక్ రీజన్ ఉంటే, అది ప్రాక్టికల్గా ప్రూవ్ అయితే దాన్ని మనం ఏమంటాము, థియరీ అంటాము. హైపోథెసిస్ ఏదైతే ఉందో అజంప్షన్ ఓన్లీ. హైపోథెసిస్ అంటే ఏమి, అజంప్షన్. No need to any scientific evidence, no need to any practical evidence. It's called hypothesis. We have practical knowledge and practical evidence, and scientific evidence is known as the theory. Gaseous hypothesis ane Immanuel Kant garu, Immanuel Kant garu em cheptunarante, ఇమ్మాన్యుయల్ కాంట్ గారు హైపోథెసిస్ ని 1753 ఏడీలో ఇమ్మాన్యుయల్ కాంట్ గారు ఏం చెప్తున్నారంటే, ఒక క్లౌడీ పార్టికల్ ఉంది చూడండి, ఒక క్లౌడీ పార్టికల్ ఉంది. ఆ క్లౌడీ పార్టికల్ దాన్ని మనం ఏమన్నాము, నెబులా అన్నాము. ఏమన్నాము, నెబులా. గ్యాసెస్ హైపోథెసిస్ ఇమ్మాన్యుయల్ కాంట్ గారు చెప్తున్నారు మాకు. అది ఎలా అయింది, అది ఒక కోల్డ్ వాటర్ బాడీ విత్ సరౌండెడ్ విత్ దాన్ని ఏమన్నాము, నెబులా అన్నాము. అది ఏమైతుందంటే ఫార్మ్ టు ది కోల్డ్ పార్టికల్స్. నెబులా ఎట్లా ఫార్మ్ అయిందంటే కోల్డ్ పార్టికల్స్ వల్ల ఫార్మ్ అయింది. నెబులా టు ఫార్మ్ కోల్డ్ పార్టికల్స్. నెబులా ఎలా ఫామ్ అయింది అంటే బ్రో, నెబులా ఇస్ ఫార్మ్ టు ది కోల్డ్ పార్టికల్స్. వెన్ ది కోల్డ్ పార్టికల్స్ అనేది రొటేట్స్ అవుతాయి కదా. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, 1753లో ఇమ్మాన్యుయల్ కాంట్ అనే ఒక జాగ్రఫర్ గ్యాసియస్ హైపోథెసిస్ అనే మన ఒక అజంప్షన్ ఇచ్చినారు. అంటే ఒక
హైపోథెసిస్ ఇచ్చినారు. ఆ హైపోథెసిస్ లో వారు ఏం చెప్తున్నారంటే ఒక క్లౌడీ బాడీ ఉంది, ఒక క్లౌడీ వాటర్ బాడీ ఉంది, అంటే కోల్డ్ బాడీ ఉంది, with surrounded with water part with surrounded with cold particles with surrounded with cold particles. When the atom are surrounded with cold particles, when the cold particles in the atom move around, అంటే మీరు కెమిస్ట్రీ ఒక పాయింట్ అర్థం వల్ల కోల్డ్ పార్టికల్లో ఆటం లోపల కోల్డ్ పార్టికల్స్ ఉన్నాయి. అప్పుడు కోల్డ్ పార్టికల్ ఉన్నప్పుడు ఆ కోల్డ్ పార్టికల్స్ ఏం చేస్తాయి, జిగ్జాగ్ గా మూవ్ అవడం జరుగుతుంది. when the cold particles in the atom move with zigzag motion లో మూవ్ అవ్వడంతో రింగ్స్ ఫామ్ అయినాయి. అంటే ఫస్ట్ ఇలా ఉంది భయ్, నెక్స్ట్ ఏమైనా ఇట్లా రింగ్స్ ఫామ్ అయినాయి. ఎందుకు రింగ్స్ ఫామ్ అయినాయంటే కోల్డ్ పార్టికల్స్ ఏదైతే ఉన్నో అవి ఏమవుతున్నాయి, రొటేట్ అవుతున్నాయి. అంటే జిగ్జాగ్ మోషన్ లో రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు మనకి నెబోలాలో ఏం ఫామ్ అయింది, రింగ్స్ ఫామ్ అయ్యి, ఆ రింగ్స్ ఫామ్ అవుతూ అప్పుడు 9 రింగ్స్ ఫామ్ అయినాయి అని గ్యాసెస్ హైపోథిసిస్ లో ఇమ్మాన్యుయల్ కాంట్ గారు 1753లో తెలిపినారు. ఇట్ ఈస్ హైపోథిసిస్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ థియరీ. అంటే ఇది ఒకటి హైపోథిసిస్, అంటే ఇది అజంప్షన్, దీన్ని ఏమని చెప్పచ్చు, హైపోథిసిస్. బట్ సైంటిఫిక్ గా రీజన్ ఉన్నప్పుడు అది ఒక థియరీ అవుతుంది. తర్వాత బిగ్ బ్యాంగ్ థియరీ డిస్కస్ చేస్తున్నాం. బిగ్ బ్యాంగ్ థియరీ, బిగ్ బ్యాంగ్ చూడండి. బిగ్ బ్యాంగ్ థియరీ ఇట్ ఈస్ ది cosmology. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఇట్ ఈస్ ట్రూ థియరీ టు ఫార్మ్ టు ది యూనివర్స్. అంటే ఏదైతే బిగ్ బ్యాంగ్ థియరీ ఉందో మనము దీన్ని 99% ట్రూగా అనుకుంటాం. ఎందుకంటే యూనివర్స్ ఫామ్ అవడానికి ఏదైతే రీజన్ ఉందో అదే బిగ్ బ్యాంగ్ థియరీ అనుకుంటాము. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే చూడండి, అంటే when the time at the time 13.6 billion years ago 13.6 billion years ago the space has the contained single point. Space contained only one single particle. అంటే చూడండి, ఇక్కడ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మనం దీన్ని ట్రూ థియరీగా ట్రూ థియరీ అనుకుంటాము. అట్ ది టైం 13.6 billion years ago space contains only one particle, one single point, and one particle, one single point. పార్టికల్ సింగిల్ పాయింట్ అని అనుకోండి. ఆ సింగిల్ పాయింట్ ఉండేది ఉందో ఇట్ మెయింటైన్స్ హై టెంపరేచర్ విత్ హై టెంపరేచర్ it is maintains in the high temperature which universe being the expanding all directions. చూడండి, ఇది చూడండి సింపుల్ గా బిగ్ బ్యాంగ్ థియరీ ఏదైతే ఉందో అట్ టైం 13.6 billion years ago స్పేస్ కంటైన్ ఓన్లీ వన్ పాయింట్. అంటే చూడండి, బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఏదైతే మనం పూర్వంలో 13.6 billion years agoలో స్పేస్ కంటైన్స్ ఓన్లీ వన్ పాయింట్. అంటే మనకి ఏదైతే విశ్వం ఉందో, ఏదైతే స్పేస్ ఉందో దాంట్లో కంటైన్స్ టు ఓన్లీ వన్ పాయింట్. It is one point contains high density, high temperature. This point contains high temperature, high density. When the high temperature and the high density contain to the one point, explode to the atom. అంటే అది ఏదైతే హై టెంపరేచర్ హై డెన్సిటీ మెయింటైన్ అయ్యిందో అది ఏమవ్వడం జరిగింది, ఎక్స్ప్లోడ్ అవ్వడం జరిగింది, ఎక్స్ప్లోషన్ అవ్వడం జరిగింది. అంటే అది బ్రేక్ అవ్వడం జరిగింది. బ్రేక్ అవ్వడంతో ఏదైతే ఈరోజు మనము ఏదైతే ఇంత విశాలమైన ప్లానెట్స్ కానివ్వండి, ఇంత విశాలమైన సెలిస్టియల్ బాడీస్ ఉంది, ఇంత ఏదైతే విశ్వం ఉంది అది ఫామ్ అయింది. ఎలా అంటే
బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల అది 13.6 ఇయర్స్ అగోలో స్పేస్ కంటైన్స్ ఓన్లీ 1 పాయింట్. అది 1 పాయింట్ మరి ఎలా ఉంది అంటే ఇట్ కంటైన్స్ హై డెన్సిటీ అండ్ హై టెంపరేచర్. ఒక పార్టికల్ కానీ ఒక పాయింట్ కానీ హై డెన్సిటీ కానీ హై టెంపరేచర్ మెయింటైన్ చేస్తే అది ఏమవ్వడం జరుగుతుంది, ఎక్స్ప్లోడ్ అవ్వడం జరుగుతుంది, ఎక్స్ప్లోషన్ అవుతుంది. ఎక్స్ప్లోషన్ అవ్వడం అంటూ మనకి ఏదైతే యూనివర్స్ ఫామ్ అయిందో అది యూనివర్స్ ఫామ్ అనేది బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల మనకి తెలుస్తుంది. అలాగే ఏదైతే బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల ఫస్ట్ ఆటమ్ ఫార్మ్డ్ విత్ ఇన్ 3 minutes. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆటమ్ ఫార్మ్డ్ విత్ ఇన్ 3 minutes. చూడండి, బిగ్ బ్యాంగ్ థియరీ 36 billion years ago, space contains only 1 point. It contains high density and high temperature, right? It is to formed explosion to formed universe, right? First atom formed within 3 minutes. అంటే మొట్టమొదటి ఆటం ఏదైతే ఉందో అది ఎన్ని నిమిషాల్లో ఫామ్ అయిందంటే 3 minutes. ఇట్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఎన్ని నిమిషాల్లో ఫామ్ అయింది? 3 minutes. ఇట్ ఈస్ ఫార్మ్ టు ఫస్ట్ ఆటం అండ్ బికెమ్ టు ది స్టార్స్. అంటే కండక్షన్ takes place to stars. Conjunction. స్టార్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే కండెన్సేషన్ టు ప్లేస్ స్టార్స్. కండెన్సేషన్ టు ప్లేస్ స్టార్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే కండక్షన్ జరగడం వల్ల స్టార్స్ ఫామ్ అవుతాయి. అండ్ వచ్చేసి ప్లానెట్స్ ఆర్ ఫార్మ్ కండక్షన్. చూడండి, కండక్షన్ టు ప్లేస్ స్టార్ ఫామ్ స్టార్ ఫామ్ అంటే ఆటోమేటిక్ ఏ ఫామ్ అవుతుంది? సోలార్ సిస్టమ్ ఫామ్ అవుతాయి, అంటే ప్లానెట్స్ ఫామ్ అవుతాయి. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ది యూనివర్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ స్టార్ అండ్ లైట్ ఇయర్. అంటే స్టార్ని యూనివర్స్ని డిస్టెన్స్ మెజర్ చేయాలంటే మనం దేన్ని కొలుస్తాము? యూనివర్స్ అని నేను లైట్ ఇయర్ అని నేను లాస్ట్లో మీకు చెప్తున్నాను. 9.467 × 10⁻15 meters. అంటే ఒక అర్త్ నుండి ఏదైతే యూనివర్స్ ఉందో దాన్ని కొలవడంలో దేనిలో కొలుస్తాం అంటే లైట్ ఇయర్లో కొలుస్తాం. లైట్ ఇయర్ది యూనిట్స్ ఎంత అంటే 9.467 × 10⁻15 meters టు మెజర్ టు SI యూనిట్ ఆఫ్ ది లైట్ ఇయర్. ఇక్కడికే ఈరోజు ఆఫ్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకా ముందుకు సెలెస్టియల్ బాడీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. వెన్ యూ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఆటోమేటిక్లీ బూస్ట్ టు మై కాన్ఫిడెంట్. జై హింద్ ఎవరీవన్. మేక్ యూ బెస్ట్ ప్రిపరేషన్.